ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి. కొన్నింటికి మనం మన జీవితంలో ఎప్పుడో ఒకసారైనా సరే వెళ్ళాలని అనుకుంటూ ఉంటాం, కానీ వెళ్ళలేక నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మనకు తెలిసినవి, కొన్ని మనకు తెలియనివి ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం అసలు ఉన్నాయంటే ఎవరికి కూడా నమ్మబుద్ధి అయ్యదు. అవి ఎవరో సృష్టించారు లేదా మనకి అబద్ధం చెబుతున్నారని అనుకుంటూ ఉంటాం. కానీ వాటిని కళ్ళతో చూస్తే గానీ మనం నమ్మం, అంత అద్భుతంగా ఉంటాయి అవి. సో అలాగా నిజంగా ఉన్నా కూడా లేవు అనే ఒక భ్రమను కలిగించే కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లేక్ బైకాల్ ఈ భూమి మీద ఉన్న అత్యంత డీపెస్ట్ లేక్, అంతేకాకుండా ఫ్రెష్ వాటర్ కలిగిన అతిపెద్ద న్యాచురల్ రిజర్వాయర్ కూడా. ఈ ప్రాంతం అనేది ఎన్నో ఏళ్లుగా ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ఈస్టర్న్ సైబీరియాలోని సదరన్ పార్ట్స్లో ఉంది. ఈ లేక్ చాలా ప్రత్యేకమైనది. ఈ లేక్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దీనికి ఉన్న క్రిస్టల్ క్లియర్ వాటర్. అక్కడికి దగ్గరలో నివసించే ప్రజలందరూ కూడా ఈ లేక్ బైకాల్ని లేక్ అని పిలవరు, సీ అనే పిలుస్తూ ఉంటారు. దీనిలో ఉన్న నీళ్ళు అనేవి ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే దాదాపుగా 40 మీటర్ల లోతు వరకు కూడా ఏముంది అనే విషయాన్ని మనం నీటి యొక్క ఉపరితలం నుంచి చూడొచ్చు. ఒకవేళ మనం సమ్మర్లో కనుక ఇక్కడికి వెళ్ళినట్టయితే ఆ ట్రాన్స్పరెన్సీ లెవెల్ అనేది 10 మీటర్ల వరకు ఉంటుంది. కానీ 10 మీటర్లన్నా కూడా తక్కువేమీ కాదు కదా. నీటి యొక్క ఉపరితలం పైనుంచి మనం 10 మీటర్ల లోతు వరకు అంటే ఎన్నో చేపజాతులను చూడొచ్చు. ఈ లేకుకున్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే సమ్మర్లో బయట విపరీతమైన ఎండలు కాస్తున్నప్పటికీ కూడా ఈ లేక్లోని వాటర్ యొక్క టెంపరేచర్ 9 డిగ్రీలు దాటదు. అంటే ఈ నీళ్లు ఎప్పుడూ కూడా చల్లగానే ఉంటాయన్నమాట. సో చల్లదనాన్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ లేక్లో ఎక్కువగా తిరగచ్చు. అండ్ ఈ లేక్లో ఉన్న మరొక మిస్టరీ ఏంటంటే వింటర్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ లేక్ పూర్తిగా గడ్డకట్టుకుపోతుంది. సో అప్పుడు ఈ లేక్ నుంచి తీసిన ఐస్తో మనం కొన్ని వింత వింత సౌండ్స్ అనేవి చేసి మ్యూజిక్ కింద వినొచ్చు. వింటర్ దాదాపుగా ముగిసే సమయానికి ఈ లేక్ బైకాల్లో ఉన్న ఐస్ యొక్క థిక్నెస్ 1 నుంచి 2 మీటర్ల వరకు ఉంటుంది. అండ్ దాని యొక్క బరువు 15 టన్నుల వరకు ఉంటుంది. సో అందువల్ల చాలామంది ఈ ఐస్ ముక్కల్ని వాళ్ళతో పాటు తీసుకుని వెళుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని మీద నుంచి ఒక 15 టన్నుల ట్రైన్ కూడా పంపించేయచ్చంట. సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత బరువుగా ఉంటుందో, ఎంత దృఢంగా ఉంటుందో. శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా ఈ ఐస్ అనేది ఇంత తిక్కగా ఎలా ఫామ్ అవుతోంది, ఇది ఇంత వింత సౌండ్స్ని ఎలా క్రియేట్ చేయగలుగుతుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం కోసం స్టడీస్ చేస్తున్నారు. మరి ఆ స్టడీస్ ఎంతవరకు ఫలితాలు ఇస్తాయని తెలియకపోయినప్పటికీ దీని నుంచి వచ్చే మ్యూజిక్ మాత్రం చాలా వింతగా ఉంటుంది. సో ఒకసారి ఆ మ్యూజిక్స్ని మీరే వినండి. విన్నారు కదా, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కూడా ఈ సౌండ్స్ అన్ని లేక్ బైకాల్లో గడ్డగట్టిన ఐస్ నుంచి వచ్చినవే. జాంగే డాంగ్సియా ల్యాండ్ ఫామ్. ప్రకృతి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికీ తెలియదు. ప్రకృతిలో మనకి అత్యంత బ్రైట్గా కనిపించే కలర్ ఏది అంటే ఎల్లో, ఎందుకంటే పువ్వులు చాలా మటుకు ఎల్లో కలర్లోనే ఉంటాయి. కానీ కొండలకి అసలు ఎలాంటి కలరు ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రకృతి కొన్నిసార్లు మన ఆలోచనల్ని పూర్తిగా మార్చేసేలా కూడా మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను మారుస్తుంది. సో ఒకవేళ మీరు చైనా గనక వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఈ అద్భుతమైన ప్రదేశం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఎన్నో వందల కొండలు బ్రౌన్ కలర్లో కావచ్చు లేదా రెడ్ కలర్లో కావచ్చు కనిపిస్తూ ఉంటాయి. ఈ న్యాచురల్ వండర్ మనకి చైనా నగరమైన జాంగీ దగ్గరలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని విజిట్ చేసే వాళ్ళ కోసం అక్కడ ఒక హ్యాంగింగ్ గ్లాస్ బ్రిడ్జ్ని కూడా నిర్మించారు. ఈ బ్రిడ్జ్ కూడా ఎంతో వింత టూరిస్ట్ అట్రాక్షన్గా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఆ గ్లాస్ కూడా మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతున్నట్టుగా కనిపిస్తూ మనల్ని అందరినీ కూడా భయపెడుతూ ఉంటుంది. సో ఈ అందాలన్నింటినీ చూడాలనుకున్నట్టయితే మనం ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వెళ్ళి తీరాల్సిందే. మనుషుల యొక్క సహాయం అనేది లేకుండా ప్రకృతి ఇంత అద్భుతంగా ఈ కొండలకి ఎలా పెయింటింగ్ వేసిందా అని శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా వీటి మీద పరిశోధనలు చేస్తున్నారు. బట్ ఇప్పటికీ కూడా వాళ్ళకి అసలు విషయం అనేది అర్థం కావట్లేదు. బట్ శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ప్రకారం కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితమే ఈ కొండలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో సునామీ కావచ్చు లేదా భారీ అల ఏదైనా సరే ఈ కొండల మీదుగా ప్రవహిస్తున్నప్పుడు ఆ నీటిలో ఉన్న ఐరన్ ఆక్సైడ్ నిల్వలు అనేవి ఈ మంచు కొండల మీద ఉండిపోయి ఆ తర్వాత ఈ రెడ్ కలర్ ఫామ్ అయ్యేలా చేశాయని నమ్ముతున్నారు. బట్ దాంట్లో నిజమెంత అని తెలియకపోయినప్పటికీ కూడా ఈ కొండలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. లెంకోయిస్ మరాన్హెన్సెస్ నేషనల్ పార్క్. పేరు చూడటానికి చాలా వింతగా ఉంది కదా. ఈ ప్రాంతం అయితే మరింత వింతగా ఉంటుంది. అండ్ ఈ ప్రాంతాన్ని మొదటిసారి మీరు ఏరియల్ వ్యూ నుంచి చూసినట్టయితే ఇది నిజమేనా, అసలు ఇది మనుషుల చేత తయారు చేయబడిందా లేదా ప్రకృతే దానంతా అదే తయారు చేసిందా? రోబో సినిమాలో ఒక సాంగ్ని ఈ ప్రాంతంలోనే షూట్ చేశారేమో అనిపిస్తుంది, కానీ కాదు, అది సెట్టే. కాకపోతే ఈ ప్రాంతం మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ దానికి రెప్లికానే.
దీనికి రెప్లికానే ఆ సాంగ్ సెట్. ఇక్కడ ఎన్నో మంచు దెబ్బలు ఉంటాయి, వాటి మధ్యలో నీళ్లుంటాయి. కొన్నిసార్లు ఈ మంచు దెబ్బలు దాదాపుగా 40 మీటర్ల ఎత్తు వరకు కూడా చేరుకుంటూ ఉంటాయి. వాటి మధ్యలో ఉన్న నీళ్లు ఫ్రెష్ లేక్స్ అండ్ ఆ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఇది బ్రెజిల్లో ఉంది. దాదాపుగా 1000 కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది. సో అంత ప్యూర్ ఫార్మ్ ఆఫ్ శాండ్, అంత ప్యూర్ వాటర్ ఇక్కడికి ఎలా వస్తుంది అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ పార్కును చూస్తే ఒక ఎడారిలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని చుట్టుపక్కల కన్ను చూపు మేర ఎక్కడా కూడా మానవ సంచారమే లేదు. అప్పుడప్పుడు కొంతమంది టూరిస్టులు వస్తారు, కానీ వాళ్ళు ఇంత వాటర్ని తెచ్చి నింపలేరు కదా. సహారా డెజర్ట్లో ఉన్న నీటి ప్రెసిపిటేషన్ కంటే ఈ పార్క్లోని వాటర్ ప్రెసిపిటేషన్ దాదాపుగా 300 రెట్లు ఎక్కువంట. సో ఇంత అద్భుతంగా, ఇంత పర్ఫెక్ట్గా ఆ వాటరు, ఆ శాండ్ ఎలా ఏర్పడింది అనేది ఎవరికీ తెలియట్లేదు. బట్ వర్షాకాలం ముగిసి ఎండాకాలం కనుక వచ్చినట్టయితే ఆ లేక్స్ కొంతవరకు ఎండిపోతాయి. బట్ వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ పూర్తిగా నిండిపోతాయి. అండ్ ఈవెన్ కొన్ని చేపలు కూడా ఉంటాయి వాటిలో. మనం కావాలనుకుంటే వాటిని పట్టుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని డిసెంబర్ నుంచి మార్చి వరకు కాకుండా మిగతా ఏ సమయంలోనైనా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఈ ప్రాంతంలో హీట్ అనేది 36 డిగ్రీల వరకు చేరుకుంటుంది. సో అందువల్ల ఆ ప్రాంతానికి ఎక్కువగా వెళ్ళకపోతేనే మంచి ఆ టైంలో. సో ఆ టైం కాకుండా ఇంకేదైనా టైం చూసుకొని వెళితే మనకి ప్రాంతం చాలా అందంగా కనిపిస్తుంది. లేదంటే అసలు ఇక్కడ ఒక అద్భుతమైన ప్రదేశం ఉందా అని ఒక డౌట్ని కూడా సృష్టిస్తుంది. అంటే ఇక్కడ అర్థం కాని మరొక విషయం ఏంటి అంటే, వర్షాకాలంలో ఆ చేపలు ఎలా వస్తున్నాయి, ఎండాకాలంలో నీళ్లు మొత్తం గడ్డగట్టుకుపోయినప్పుడు అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఇది అస్సలు అర్థం కావట్లేదు. కేవ్ ఆఫ్ ది క్రిస్టల్స్ గుహల గురించి మనకందరికీ తెలిసిందే. ఎందుకంటే గుహలు మనకి ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో ఆశ్చర్యం ఏముంది అని అనుకోవచ్చు. కానీ కొన్ని గుహలు మాత్రం నగరాల కింద ఉంటాయి. అలాంటి వాటిలోదే ఈ గుహలు కూడా. ఇది మెక్సికో నగరం కింద ఉన్నాయి. అయితే వీటిని పొరపాటున యాక్సిడెంటల్గా కనుగొన్నారు. వీటిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ కేవ్స్ మొత్తం కూడా పెద్ద పెద్ద క్రిస్టల్స్తో నిండిపోయి ఉన్నాయి. వాటిలో కొన్నేమో షార్ప్గా రేజర్ బ్లేడ్లా ఉంటే, మరికొన్నేమో గుండ్రంగా చాలా పెద్దగా ఉన్నాయి. మరికొన్నేమో షార్క్ యొక్క నోరులాగా వింతగా కనిపిస్తూ ఉంటే, మరికొన్నేమో ఫ్యాన్సీ క్యాండిల్స్ లాగా, పెద్ద పెద్ద ఐస్ లాగా, అంతేకాకుండా ఏదో ఒక మిస్టీరియస్ క్యారెక్టర్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతం అనేది 300 మీటర్ల లోతులో ఒక మైన్ని తవ్వుతుండగా కనబడింది. సో ఈ మెయిన్ ఛాంబర్ అతిపెద్ద సెలనైట్ క్రిస్టల్స్తో నిండిపోయి ఉంది. ఈ భూమి మీద ఇదే అతిపెద్ద సెలనైట్ క్రిస్టల్స్ కేవ్. ఈ కేవ్ యొక్క డయామీటర్ 4 మీటర్లు. ఈ కేవ్ యొక్క మొత్తం లెంత్ 11 మీటర్లు కాగా, ఇందులో ఉన్న మొత్తం క్రిస్టల్స్ యొక్క వెయిట్ 55 టన్నులు. సో శాస్త్రవేత్తలు వీటిని పూర్తిగా బయటికి తీయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడమే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ మరియు టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ టెంపరేచర్ మాక్సిమం 58 డిగ్రీల వరకు చేరుకుంటుంది. సో నార్మల్ పర్సన్స్ అక్కడ అసలు ఉండలేరు. సో అందువల్లే ఇక్కడికి ఎవరో కానీ వెళ్ళలేరు. ప్రొటెక్టివ్ సూట్స్ ఉన్నా కూడా వాటిని బయటికి తేవడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని కొంతమంది శాస్త్రవేత్తలే లోపలికి వెళ్ళి వాటి గురించి రీసెర్చ్లు చేస్తున్నారు. వట్నా జోకుల్ ఐస్ కేవ్స్. యాక్చువల్గా ఐస్ కేవ్స్ అనేవి మనకు చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఐస్లాండ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ దేశం మొత్తం కూడా ఐస్తోనే నిండిపోయి ఉంటుంది. సో ఐస్కి సంబంధించిన ఎన్నో న్యాచురల్ అట్రాక్షన్స్ మనం ఐస్లాండ్లో చూడొచ్చు. సో అలాంటి వాటిలోదే ఈ ఐస్ కేవ్స్ కూడా. ఇవి మొత్తం కూడా గడ్డగట్టేసి ఉన్నాయి. ఇది ఐస్లాండ్ యొక్క దక్షిణ భాగంలో ఉంది. ఈ మొత్తం గుహలు ఎంత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయో తెలుసా? 8133 కిలోమీటర్ల ప్రాంతంలో. అంటే మొత్తం ఐస్లాండ్ యొక్క భూభాగంలో 8% ఈ ఐస్ కేవ్సే ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఐస్లాండ్లో ఎంత దారుణంగా ఇలాంటి కేవ్స్ అనేవి ఉంటాయో. సో ఈ కేవ్స్ అనేవి పూర్తిగా గడ్డకట్టిన ఐస్తో నిండిపోయి ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఆ ఐస్ కరుగుతూ ఉంటుంది కూడా. అప్పుడు మాత్రం మనకి చాలా ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. ఆ ఐస్ ముక్కలు మన మీద పడిపోవడం, లేదా ఆ వాటర్కి మనం జారిపోయి ఎక్కడికో వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ఐస్ టన్నల్స్ కొన్నిసార్లు 300 మీటర్ల లెంత్లో ఉంటాయి, 100 మీటర్స్ డెప్త్లో ఉంటాయి. అండ్ అంతేకాకుండా అద్భుతమైన అందాలను కూడా కలిగి ఉంటాయి. ఉయుని సాల్ట్ ఫ్లాట్స్. యాక్చువల్గా బొలీవియన్ దేశానికి చెందిన సలార్ డి ఉయుని అనే ఒక లేక్ ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత ఇంట్రెస్టింగ్ మరియు అన్యూజువల్ మరియు అందమైన లేక్స్లో ఒకటి. ఇది బొలీవియాలో ఉంది. అయితే ప్రపంచం మొత్తం కూడా దీని గురించే మాట్లాడుకుంటుంది. ఎందుకంటే ఈ లేక్ ఒక్కొక్కసారి పూర్తిగా గడ్డగట్టేస్తూ ఉంటుంది. ఈ లేక్ యొక్క మొత్తం విస్తీర్ణం ఎంతో తెలుసా? దాదాపుగా 10,000 కిలోమీటర్లు. ఈ లేక్ని మనం స్ట్రైట్గా కనుక చూసినట్టయితే ఏదో మిర్రర్లా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఉయ్యని పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది. ఆ సమయంలో దీని లోపల ఉన్న ఉప్పు అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని దీన్ని సాల్ట్ లేక్ అనే పిలుస్తారు.
అయితే ఈ ఉయోనికి వర్షాకాలంలో కొంచెం వాటర్ అనేది వచ్చినప్పుడు మనం ఆ వాటర్ మీదే నడుస్తున్నట్టుగా మనకి ఫీల్ అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాటర్ చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. బట్ చూడటానికి మాత్రం చాలా అద్భుతమైన ప్రదేశంలా కనిపిస్తుంది కదా. జైంట్స్ కాజ్వే ఐర్లాండ్ యొక్క ఉత్తర భాగంలో సిటీ ఆఫ్ బుష్ముల్స్కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో 40,000 కాలమ్స్తో ఈ ప్రాంతం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనుషుల చేత తయారు చేయబడిన అత్యంత అద్భుతమైన హెక్సాగోనల్ ప్రాంతం అని చాలామంది యొక్క నమ్మకం. ఇక్కడ 4, 5, 6, 7, 8 ఇలాగ ఎన్నో షేపుల్లో మనకి హెక్సాగోనల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఒక్కొక్కసారి 12 మీటర్ల ఎత్తు వరకు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని జైంట్స్ రోడ్ అని పిలుస్తూ ఉంటారు. పురాతన కాలం నాటి కొంతమంది జైంట్స్ వీటిని నిర్మించి ఉంటారని చాలామంది యొక్క నమ్మకం. అయితే 3వ శతాబ్దం నాటి కొంతమంది భారీకాయులు వీటిని నిర్మించారని కొందరు చెబుతూ ఉంటే ఇవి మనుషుల చేత నిర్మింపబడినవి కావని, ప్రకృతే వీటిని నిర్మించిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. మరికొందరేమో ఇక్కడికి దగ్గరలో ఉన్న అగ్నిపర్వతం బద్దలైతే వచ్చిన లావా చల్లబడడం వల్ల ఇవి ఏర్పడ్డాయని నమ్ముతూ ఉంటారు. వీటిలో ఏది నిజమన్నది తెలియకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతం మాత్రం చాలా అద్భుతమైన మరియు అందమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిపోయింది. సో చూసారు కదా, నిజంగానే ఉన్నప్పటికీ కూడా ఉన్నాయా అంటే నమ్మాలి అని అనిపించని కొన్ని వింత ప్రదేశాలు మరియు కొన్ని అద్భుతమైన ప్రదేశాలు. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్.